చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఒక 6 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రెడ్లకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనైతే ఫోటోనైతే ఇట్లా జూమ్ అనేది చేసేసుకోవాలి. 4-6 పిక్స్ని కూడా ఇట్లా జూమ్ అనేది చేసేసుకోవాలి. మంచిగా ఇట్లా జూమ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా జూమ్ చేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కరెక్ట్గా ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టయితే జూమ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ని అయితే కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. 6 పిక్స్ని కూడా అట్లా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. కరెక్ట్గా చూసేసుకొని 4 సెకండ్స్ వరకు అయితే ఉండేటట్టయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ని పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేస్తే మూవ్ అయిపోతుంది. మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి అటు మనకి ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేస్తే ఫోటో అయితే మూవ్ అవుతుంది అన్నమాట. అండ్ వీడియో ఫస్ట్లో వీడియో లాస్ట్లో ఇట్లా మైనస్ అయితే క్లిక్ చేస్తే మనకైతే ఎటు ఫోటో మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ ఫోటో మూవ్ చేస్తే మనకైతే ఆటోమేటిక్గా ఫోటో అయితే మూవ్ అవుతుంది. ఇలా అయితే మూవ్ అవుతుంది. అండ్ అన్ని ఫొటోస్ని కూడా ఇట్లనే తీసేసుకోవాలి. ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే అటు ఆపోజిట్ అయితే మూవ్ చేస్తే మూవ్ అయిపోతుంది అంతే. ఈజీ మెథడ్ అండి. ఇట్లా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే అటు ఆపోజిట్ మూవ్ చేయాలి అంతే. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియోలో టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకుని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ కావాలి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎక్కడికి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకొని దాన్ని అయితే డూప్లికేట్స్ అయితే వేసేయాలి. ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే తీసేసి రైట్కి అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా అయితే వస్తుంది. అండ్ మనం లిరిక్స్ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అనేది చేసేసుకోవాలి. పిప్ అనే ఆప్షన్లో లిరిక్స్ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకు మన ఫొటోస్కి ఏ లిరిక్స్ సెట్ అయ్యేలా ఉంటే ఆ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లిరిక్స్ అవే పెట్టుకోవాలి ఇవే యాడ్ చేసుకోవాలని అస్సలే ఉండదు అనమాట. మన ఫొటోస్కి ఏ లిరిక్స్ సెట్ అయ్యేలా ఉంటే ఆ లిరిక్స్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ లిరిక్స్ యాడ్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసి అండ్ ఈ లిరిక్స్ అయితే ఇలా జూమ్ చేసేసి కొద్దిగా కింది సైడ్ అయితే పెట్టేసుకొని చూసేస్తున్నాను. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదే అనమాట. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మీద దాన్ని క్లిక్ చేయాలి. 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్